ఇన్కమ్ ట్యాక్స్ లోని ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్? అందులో ఫస్ట్ ఇన్కమ్ శాలరీ ఇన్కమ్. ఇన్కమ్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఫ్రమ్ అన్ ఎంప్లాయర్. అంటే ఇక్కడ యజమాని దగ్గర ఉద్యోగి జాబ్ చేసినందుకు జీతం తీసుకుంటాడు కాబట్టి ఇది ఉద్యోగికి ఇన్కమ్. ఇన్కమ్ మనకి ఎలాగొస్తుంది? శాలరీ రూపంలో వస్తుంది, డిఏ, బోనస్ అండ్ అలవెన్సెస్ రూపంలో వస్తుంది. సెకండ్ ఇన్కమ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. ఎర్నింగ్స్ బై ప్రొఫెషనల్స్ లైక్ దట్ సిఎస్, డాక్టర్స్, లాయర్స్ ఫర్ ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్. అంటే సిఎస్, డాక్టర్స్ వాళ్ళు సర్వీస్ అందించడం వల్ల ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అలా వచ్చిన ఇన్కమ్ ని ప్రొఫెషనల్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. Profit earned from selling a capital asset like property, shares, gold, mutual funds. అంటే మనకున్న ప్రాఫిట్ ని మనం సేల్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ రెంటింగ్ అవుట్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ. అంటే మనకున్న బిల్డింగ్ కానీ లేకపోతే కమర్షియల్స్ బిల్డింగ్స్ కానీ వాటిని మనం రెంట్కి ఇవ్వడం వల్ల, ఐ మీన్ మంత్లీ రెంట్కి ఇవ్వడం వల్ల మనకి ఏమొస్తుంది? రెంట్ అనేది వస్తుంది. సో మనకి హౌస్ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎర్నింగ్స్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్, సేవింగ్స్, బాండ్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్కీమ్స్. అంటే మనం మన అమౌంట్ ని మనం బ్యాంకు డిపాజిట్ చేయడం వల్ల దాని నుండి మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది, సేవింగ్స్ రూపంలో వస్తుంది, అండ్ బాండ్స్ అండ్ ఇతర రకాల రూపంలో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మింగ్ అండ్ కల్టివేషన్స్, అగ్రికల్చర్ ఆపరేషన్స్. అంటే మనకి ఆ వ్యవసాయం ద్వారా మనకి ఆదాయం వస్తే దాన్ని ఏమంటాం? అగ్రికల్చర్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్. ఇర్రెగ్యులర్ ఇన్కమ్ లైక్ దట్ లాటరీ విన్నింగ్స్, గేమ్ షోస్, గ్యాంబ్లింగ్. అంటే మనకి లాటరీ అనేది మనకి అస్తమానం అది తగలదు కదా, గేమ్ షోస్ మనం అస్తమానం విన్ అవ్వం కదా. సో ఈ రూపంలో మనకి వచ్చే ఇన్కమ్ ఏమంటాము? క్యాజువల్ ఇన్కమ్ అని అంటాం. ఇంకా గిఫ్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, ఫ్యామిలీ ఫంక్షన్, రాయల్టీ ఇన్కమ్. సో ఇవన్నీ కూడా మనకి ఎన్నో రకాలు ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న ఇన్కమ్స్. మీకు ఇంకా వాల్యుబుల్ కంటెంట్ కోసం స్టడీ విత్ మనీ కంటెంట్ ని